Third class English, Blossoms 3. English reader. First lesson Tenali Rama and the Thieves. పేజ్ నెంబర్ 6లో గ్రామర్ ఇవ్వడం జరిగింది చూడండి. ఫస్ట్ వన్, రీడ్ ది ఫాలోయింగ్. కింద ఇచ్చిన వాటిని చదవండి. లుక్ ఎట్ ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద ఇచ్చినటువంటి రెండు వాక్యాల్లో అండర్లైన్ చేసినటువంటి పదాలు ఉన్నాయి, వాటిని మనం గుర్తించాలి. లెట్ us రీడ్ దీస్ టూ సెంటెన్సెస్. తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ గార్డెన్. తెనాలి రామకి పెద్ద తోట ఉండెను. రెండవ వాక్యం, ద థీవ్స్ లిఫ్టెడ్ ది బాక్స్ ఫ్రమ్ ది వెల్. దొంగలు నూతి నుండి పెట్టెను తీశారు, పైకి తీశారు. ద థీవ్స్ దొంగలు, లిఫ్టెడ్ అంటే పైకి తీయడం. ద బాక్స్ ఫ్రమ్ ది వెల్ నూతి నుండి పెట్టెని బయటకు తీశారు దొంగలు. తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ గార్డెన్. ద థీవ్స్ లిఫ్టెడ్ ది బాక్స్ ఫ్రమ్ ది వెల్. These two sentences are given here. In these two sentences, three words are underlined. What are they? Tenali Rama, garden, box. ఈ రెండు వాక్యాల్లో మనకి మూడు పదాలను అండర్లైన్ చేశారు. తెనాలి రామ, గార్డెన్, బాక్స్, ఈ మూడు పదాలని అండర్లైన్ చేయడం జరిగింది. The word Tenali Rama denotes the name of a person. The word garden denotes the name of a place, and the word box denotes the name of a thing. Such naming words are called nouns. The word Tenali Rama denotes the name of a person. తెనాలి రామ అనేదాన్ని అండర్లైన్ చేశారు కదా, ఆ పదం ఒక వ్యక్తి యొక్క పేరును తెలియజేస్తుంది. The word garden denotes the name of a place. గార్డెన్ అనేటువంటి పదం ఒక స్థలాన్ని సూచిస్తుంది, స్థలం యొక్క పేరుని సూచిస్తుంది. అండ్ ద వర్డ్ బాక్స్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఏ థింగ్. బాక్స్ అనేటువంటిది ఒక వస్తువు యొక్క పేరుని తెలియజేస్తుంది. థింగ్ అంటే ఇక్కడ వస్తువు అని తీసుకోవాలి. సచ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. ఇటువంటి నామవాచక పదాలని నామవాచకాలు, ఇంగ్లీష్లో నౌన్స్ అంటాం. తెనాలి రామ అనేది ఒక వ్యక్తి పేరు, గార్డెన్ అనేది ఒక స్థలం పేరు, బాక్స్ అనేది ఒక వస్తువు పేరు. ఇటువంటి పేర్లని మనం నౌన్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో నామవాచకాలు అంటాం. ఇదే పేజీలో మనకి యాక్టివిటీ 4 ఇవ్వడం జరిగింది చూడండి. యాక్టివిటీ 4, రీడ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ది బాక్స్. ఇక్కడ పెట్టెలో ఇచ్చినటువంటి పదాలని చదవాలి. అండ్ రైట్ దెమ్ అండర్ ది కరెక్ట్ హెడింగ్. క్రింద మనకి ఒక పట్టిక ఇవ్వడం జరిగింది, అందులో 3 హెడ్డింగ్స్ ఇవ్వడం జరిగింది. పర్సన్, ప్లేస్, థింగ్. లెట్ us రీడ్ ది వర్డ్స్ గివెన్ హియర్ ఇన్ ది బాక్స్. గార్డెన్, GRDN, గార్డెన్ తోట. బాక్స్, BOX బాక్స్ పెట్టె. తెనాలి రామ, తెనాలి రామ అంటే ఒక వ్యక్తి పేరు. విజయనగరం ఒక ఊరి పేరు, ఒక పట్టణం పేరు. శారద ఒక అమ్మాయి పేరు, ఒక స్త్రీ పేరు. లేదంటే శ్రీకృష్ణదేవరాయ ఒక రాజుగారి పేరు. మ్యాంగో ఒక మామిడి పండు యొక్క పేరు. స్టోన్ రాయి, STONE స్టోన్ రాయి. హౌస్, HOUSE హౌస్ ఇల్లు. ఇప్పుడు మనం సరైనటువంటి హెడ్డింగ్ కింద వీటిని మనం రాయాలి. చూడండి, మొదటిది గార్డెన్. Garden denotes the name of a place. Therefore, we should write this word here. Garden. 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 Second one, box. What is a box? It is a thing. So, we should write it here. Box. BOX box. Garden అనేది ఒక ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్ అనేటువంటి హెడ్డింగ్ కింద రాయాలి. బాక్స్ అంటే ఒక వస్తువు కాబట్టి థింగ్ కింద రాయాలి. తెనాలి రామ, తెనాలి రామ అనేది ఒక పేరు. ఇట్ డినోట్స్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. దేర్ ఫోర్ మనం పర్సన్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద దీన్ని రాయాలి. తెనాలి రామ, తెనాలి రామ. తెనాలి రామ. Vijayanagram, it denotes a town name. So we should write
అండర్ ది ప్లేస్ విజయనగరం. 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 శారదా. ఇట్ డినోట్స్ ఏ పర్సన్స్ నేమ్. దేర్ ఫోర్ ఎక్కడ రాయాలి మనం? పర్సన్స్ ప్లేస్లో రాయాలి. శారదా. SARADA. శారదా. శ్రీకృష్ణదేవరాయ. ఇట్ ఈస్ ఆల్సో నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్. దేర్ ఫోర్ వీ షుడ్ రైట్ హియర్ శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణ దేవరాయ. Next one, mango. It is a thing. Therefore, we should write here mango. Stone. 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 Rai. It is also a thing. STONE. Stone. House. 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 Illu. It is a place. It denotes a name of a place. Therefore, we should write here house. 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 Tenali Rama, a person's name. Sarada, it is also a person name. Sri Krishna Devaraya, it is also a person's name. Places. Garden, it is a place. Vijayanagaram, it is a town. It is also place. House, it is also a place. ఇక థింగ్స్లో చూస్తే బాక్స్, ఇట్ ఈస్ ఎ థింగ్. Mango, it is also a thing. It's a fruit, but we consider it as a thing. Stone, it is also a thing. ఈ వీడియోలో మనం నౌన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే నౌన్స్ మీద ఒక యాక్టివిటీ కూడా చేసాం. మీరు కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఆ యాక్టివిటీని చెయ్యండి.